ప్రభునామంన అందరికీ శుభములు, మన్నాతులండి. మన లైఫ్లో మనమందరము కూడా విశ్వాస జీవితంలో కొన్నిసార్లు నిలబడలేని పరిస్థితి అని అంటే భయంకరమైన విపత్తులు, పరిస్థితులు, శోధనలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మనకి ఎలా అనిపిస్తుందంటే, నిలబడడానికి కూడా నాకు శక్తి చాలదు, నేను అసలు ఈ పరిస్థితిని, ఈ స్థితిగతిని తట్టుకొని నేను నిలబడలేను అని మన మనసుకు అనిపిస్తూ ఉంటుంది. అంత భారంగా, అంత పరిస్థితికి, అలాంటి స్థితిగతికి మనము దిగజారిపోతూ ఉంటాము. అయితే అవన్నీ కూడా మనకి శోధనలు, సమస్యలు, మనం నిలబడలేకపోతున్నాము అని మనం అనుకుంటాం. కానీ మనల్ని నిలవబెట్టుటకు ఆయన శక్తి గలవాడు. ఆయన నిలబెడతారు కనుక మనం ఆ శోధనలన్నీ కూడా తట్టుకొని నిలబడతాము. శోధనను సహించువాడు ధన్యుడు అని ఉంది కదండి దేవుని వాక్యంలో. ఆ ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకు దయచేస్తారు. రోమా 14:4 ప్రభు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ఏమనంట? ప్రభు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. నిలబడే శక్తి నాకు లేదు నాయనా, నేను ఈ పరిస్థితిని, ఈ స్థితిగతిని తట్టుకొని దాటి ముందుకు సాగలేను, నాకు ఆ శక్తి లేదు అని మనం అనుకుంటూ ఉంటాము. ఆ బలహీనమైన పరిస్థితుల్లో, ఆ శోధనలో, ఆ స్థితిగతిలో దేవుడు మనల్ని చేయి పట్టి పైకి లేపి మనల్ని నిలబెట్టి మన సమస్య తీర్చి, మన కన్నీరు తుడిచి, మనకు ఆదరణ, ఓదార్పు, నెమ్మదిని దయచేయగలవాడు ఆయన. కనుక మరణం వరకు కూడా మన విశ్వాస విషయంలో ఎటువంటి శోధన ఎదురైనా, ఎటువంటి బాధ, వేదన ఎదురైనా మనము కృంగుబాటుకు గురి కాకూడదు. మనల్ని బలపరచు దేవుని అందే మనము సమస్తము చేయగలము అన్నటువంటి విశ్వాసము కలిగి మనము ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి. మరి మోషే గారిని చూసినట్లయితే, మోషే గారికి ఇశ్రాయేలీల జనులందరినీ ప్రభు అప్పగించినప్పుడు మోషే గారు అన్నారు, నేను కనీసము మాటలాడలేను ఈ జనులతో. మరి నేనెలాగున నోటి మాంద్యము గలవాడను, నేనెలాగున వీరందరినీ పరిపాలించగలను దేవా అని అంటే, నేను ఈ అధికారమును నీకే అప్పగించి ఉన్నానని ప్రభు అన్నారు. అలాగున్నే ప్రభు మన జీవితంలో కొన్ని అప్పగించి, కొన్ని బాధ్యతలే కానీ, కొన్ని శోధనలే కానీ ఆయన మనకు అప్పగించి మనల్ని నడిపించినప్పుడు మనము ఇదెలా నాయనా, అదెలా నాయనా, అది ఎందుకు, ఇది ఏంటి అని మనము ప్రశ్నించే వారముగా ఉండడం కంటే విశ్వాసములో గుడ్డిగా ముందుకు సాగిపోవడం మేలని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. గుడ్డిగా అని ఆయన ఎందుకంటారు అని అంటే, లోకమునకు గుడ్డితనముగా కనిపిస్తుంది, కానీ ప్రభువునకు అది కన్నులుండి నడిచే మార్గము. అర్థమైందా అండి? లోకంలోని వారికి మనము నడిచే మార్గము, అసలు ఇది ఎలా చేయగలవు నువ్వు, ఇది ఎలాగా, అసలు ఇది నువ్వు పిచ్చి పని చేస్తున్నావు, నువ్వు చేసే పని కరెక్ట్ కాదు, ఇది చాలా రిస్క్, ఇది చాలా సమస్యతో కూడింది అని చెప్పి చాలామంది నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు అని చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, రక్షింపబడుచున్న మనకు జీవం అన్నట్లు అది గురుడ్డితనంగా మనం వెళ్ళిపోతున్నట్టు లోకానికి కనిపిస్తుంది. కానీ దేవుడై ఉన్న ప్రభువునకు మనము కన్నులు తెరవబడి నడుస్తున్నాము. ప్రభువు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా లోకమునకు వ్యతిరేకంగా ఉంటుందని మనము తెలుసుకోవాలండి. ఎందుకు లోకమునకు వ్యతిరేకం అని అంటే, లోకంలోని వారు ఉదాహరణకు చెప్తే, అబద్ధాలు ఆడకుండా మనం బ్రతకలేమండి, అన్ని నిజాలు చెప్తుంటే మనం బ్రతకలేము అని అంటారు. ఆ ఒక్క మాటే చాలండి లోకమునకు ప్రభు మాట వ్యతిరేకమై ఉందని చెప్పడానికి. అలాగున ఎన్నో ఉంటాయి, అది మీ అందరికీ కూడా తెలుసు. కనుక మనం ఎటువంటి పరిస్థితి, ఎటువంటి శోధన గుండా వెళుతున్నప్పటికీ విశ్వాస జీవితంలో మనము బలపడి నిలబడే శక్తి కలిగి మనం జీవించాలి, నిలబడాలి. ఆయన యందు మనము విశ్వాసం ఉంచి జీవించాలి. అటువంటి ధన్యత, భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ
ప్రభు దయచేయను గాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.